గాయం, బలమైన గాయం. రక్తం కాదు, ఇది రక్తం కాదు, కార్మికుల క్రోధం. ధర్మదార్థులు చేస్తున్న అన్యాయాన్ని తగ్గించి వేసే అగ్ని ద్వారా ఇది ప్రపంచ ప్రళయానికే నాంది. ఏం పొగరు, ఏం పెగరు, ఇలాంటి మాటలు నా పిక్చర్లో ఉంటేనా? నా సామిరంగా 100 days, సిల్వర్ జూబ్లీ, బాక్స్ ఆఫీస్. సరికుల తీరారా, గుర్తుంచుకోండి, ఈ రక్తంతో ఈ దేహం ఖాళీ కాలేదు. ఇది ప్రపంచ కార్మికులందరి మహాదేహంలో ఒక బొట్టు మాత్రమే. ఆఖరి బొట్టు కూడా నేలడాలు ఇంకిపోయేదాకా ఈ పోరాటం ఆగదు. పోరాటం జిందాబాద్. ఎంత పని చేసావు రత్న? చెయ్యి సరిపోయిందక్క. మళ్ళీ ఎప్పుడు కనిపించమంటారు? మళ్ళీనా? ఎందుకు? పోరాటం ముగిసిందిగా, ఇక రాయబారం ప్రారంభమవుతుంది. తర్వాత చెప్తానులే. అయినా అవుతున్నాడే, పటాలతో ఇచ్చేస్తా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వస్తాను రే. ఓకే ఓకే ఓకే. పర్సుకాళి, మహంకాళి, ఇదంతా నీ దయ, నువ్వే ఇప్పించాలి. ఓహో, పర్సుకాళి, మహంకాళి, ఏమి డైలాగు, ఏమి డైలాగు. ఓహో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వరాలు? వరాలు రాజ్ కపూర్ దగ్గరే. ఓహో సార్, ఇందాక మీరు అన్నారే డైలాగ్, అడిగిన జోహార్లు. బాక్స్ ఆఫీస్ అండి. కొంచెం దగ్గర. యూఆర్ లాయర్. బార్ అట్లా. నో నో నో, యూఆర్ అన్ యాక్టర్, హీరో. మిస్టర్ ఆపవయ్యా నీ దండకం. హీరో అంట, హీరో. పెద్ద మగాడు వచ్చాడు నన్ను హీరో చేయడానికి. ఏమయ్యా, మీ నాన్న నేనేమో రాయబారానికి పంపేదేమిటి? చచ్చా, ఒకటి తరపున నేను రావడం. మరి నా తరపున నేను వచ్చాను సార్. వస్తే వచ్చావు కానీ వచ్చిన తర్వాత వెళ్ళు, నాకు విసుగ్గా ఉంది. సార్ సార్, నా డైలాగ్ కొంచెం వినాలి, అంత 1 minute లో చెప్పాను సార్. చెప్పు. ఓహో పిక్చర్స్ అని ఉంటుంది, దాని ప్రొడ్యూసర్ డైరెక్టర్ నేనే. దూచిన కత్తి గుండెలో గాయం. ఆ టైటిల్స్ అనుకోండి, కథా మాటలు లేవు. మాటలు పాటలు అన్ని మీతో రాయించుకోవాలని. పిక్చర్ తీస్తావా? మరి డబ్బు? డబ్బా మా బావసం ముందుగా. ఎలా అన్నాను డైలాగ్? చాలా బాగా అన్నావు కానీ మరి నాకేమిస్తా? నీకా? మరి డబ్బు లేకుండా కథలా వస్తుందయా? ఓహో, డబ్బుంటే వస్తుందండి. కొండ మీద కోతి కూడా దిగొస్తుంది. ఒట్టు ఒట్టు. ఆగండి. నూట 1, 1 1 2 నా లక్కీ నెంబర్. అయితే 200 రూపాయలు ఇవ్వచ్చుగా? 2 రూపాయలు కూడా ఇవ్వచ్చుగా. డబ్బుదే ఉందండి. గడుసువాడివేని. కవి, కథ చెప్పు. అప్పుడే అడ్వాన్స్ ఇచ్చానుగా. ఓహో, అయితే చెబుతా విను. అనగ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 నग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 
ఒక తోట. అయితే కలర్లో వేయచ్చు. ఆ తోటలో ఒక చక్కటి పిల్ల. ఓహో. ఆ తోటలో పిల్లగాలికి ఆ పిల్ల పమిట రెపరెపరెపరెపలాడుతూ ఆ పిల్లగాలి అలా 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 ఓహో, ఓహో, ఓహో. గాలి గాలి రెపరెప అలా అలా ఆ తర్వాత అబ్బో ఆ తర్వాత చాలా ఉందిలే. కథ అక్కడి నుంచే రేసు గొర్రెలాగా పరిగెడుతుంది. కథ అక్కడి నుంచే మొదలా? చెప్పు 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 చెప్పు. అబ్బే బ్రేక్ వేసేసావుగా, మన ప్రవాహం ఆగిపోయింది. ఇక నువ్వు వెళ్ళిరా. 3 అయిపోయిందా? కవి రేపు పొద్దున్న వస్తాను. రేపు వీడు లేటుగా లేస్తాడు. వీడు లేటుగానే వస్తాడు. ఉమ్. పిల్లగాలి రెపరెప. ఆహా 101 భద్రకాళి అంతా నీ దయ. ఆహా బ్యూటిఫుల్ వండర్ఫుల్. ఓ ఓ హోలాన్ 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 హోలాన్. ఓహో 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 ఏమి కళ్ళు. కొంచెం ముందు నాడు, కొంచెం ఆగాడు, కొంచెం వెనకలు, కొంచెం వెనక్కి వెనక్కి. ఆహా ఆహా కొంచెం ఇట్లా ప్రొఫైల్ కొంచెం కొంచెం కొంచెం. ఓహో ఓహో మూర్ఛ. ఇటు నుంచి బాక్స్ ఆఫీస్, ఇటు నుంచి బాక్స్ ఆఫీస్. ఓహో ఓహో ఏమిటి సార్ డ్రిల్ మాస్టర్ లాగా మాట్లాడుకో. ఆహా ముఖం చూస్తేనే అయిపోతుంటే. ఓహో ప్రొడక్షన్స్ వారు కొత్త కదా ఆయనకి. నేను తీబోయే సినిమాలో హీరోయిన్. అరే రాజ్ దొరికిందిరా. సినిమా వేషమా? నిజమేనా? 1965కి నువ్వే స్టార్వి. చూడు ఓహో ప్రొడక్షన్స్ అని పెద్ద ఫిలిం కంపెనీ ఉంది. నీకు తెలుసా? తెలీదు. లోగో అంతా కూడా కూస్తుంది. ఎక్కడుంది సార్? ఇక్కడ. ఇదే మన హెడ్ ఆఫీస్. ప్రొడ్యూసర్, డైరెక్టర్, గట్రా ఎక్సెట్రా నేనే. పొండి సార్, అవన్నీ పెద్దవాళ్ళు చేసే పనులు. మీ చేత ఏమవుద్ది? అవమానం.
నా సంగతి నీకేం తెలుసు? చూడు, ఇంతకీ నా సినిమాలో యాక్ట్ చేయడం నీకు ఇష్టమేనా? నాకు ఇష్టమే సార్, కానీ మా నాన్న. నీకు ఉన్నాడు నాన్న గులాబీకి ముళ్ళు. ఏం చేస్తాం? సర్లే, మేనేజర్ పనికి వస్తాడు. అవును సార్, మా నాన్న బుచ్చబ్బాయి గారి ఆఫీస్ లో మేనేజర్ అండి. ఎవడు? ఆ మామూలు పిల్ల మీ నాన్న గోవిందా. మీకు తెలుసా సార్? బాగా తెలుసు. ఏమండి, మీ సినిమా పేరేమిటి, కథ ఏమిటి? అడిగావు? పెట్టుబడి పెట్టే మా నాన్న అడగలేదు. అయినా డైరెక్టర్ నాకే తెలియదు, నీకేం చెప్పను? ఇలాంటివి ఎప్పుడు అడగకూడదు. నేను ఏం తీస్తే సినిమా, నువ్వు ఏం చేస్తే అది నటన. అది ఇది కూడా జనం చూసి తీరాలి, అది వాళ్ళ కర్మ. సరేలే. అన్నట్టు నీ పేరేమిటి? మీనాక్షి. మీనాక్షి గరుడు పక్షిలాగా సినిమాకి చక్కటి పేరు. లైలా 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 లైలా. అబ్బా, మీరెంత బాగా పిలుస్తారండి. అచ్చు మా పక్కింటి ఆయనలా. ఎవడు వాడు? వాడవాడు మధ్య అసలు అటు వైపు ఎందుకు చూస్తావు? ఆ కిటికీ ఎందుకు ధరిస్తావు? వాడు వయసు ఎంత? ఆయన అక్షయం గారండి, వయసు 60 పైన ఉంటాయి. అమ్మయ్యా, బ్రతికించు. సార్, ఏమిటి అలా అయిపోయారు? మా ప్రొడ్యూసర్ల బాధలు నీకేం తెలుస్తాయి? పిక్చర్ మొదలు పెట్టిన తర్వాత ఉన్నాయి మా చెప్పులు. చచ్చా, నేను అలాంటి దాన్ని కాదండి. నాకు కావాల్సింది వేషం, పెద్ద పేరు. వేషం ఇచ్చే వరకు అందరూ అలా అంటారులే. నాకు వేషం ఇస్తారా సార్? ఓ ఇగో, ఆ సార్ ఏమిటి? సారు గీరను ఉలవ సార్ లాగా. ఆ సార్ తీసి మై నేమ్ ఈజ్ రాజ్. రాజ్? ఎస్ లైలా. రాజ్? ఎస్ లైలా. రాజ్, మా నాన్నకి అన్నం తీసుకెళ్ళాలి, నేను వెళ్ళొస్తాను. ఓకే, జాగ్రత్తగా వెళ్ళు. లేక దొరకవు హీరోయిన్. నీ ఆరోగ్యమైన మహాభాగ్యం. జాగ్రత్తగా వెళ్ళమ్మా. వస్తాను సార్. జాగ్రత్త. అయ్యో, పెద్ద పుడింగిలో వచ్చావు. ఎవడ్రా నువ్వు? దానికి నీకేంట్రా సంబంధం? ఈ చిన్న లాజీ కూడా తెలియనోడి నువ్వే రౌడీవిరా. పబ్లిక్ గా ఒక అమ్మాయిని ఎత్తుకొచ్చే ముందు ఎవడలా రియాక్ట్ అవుతాడో తెలుసుకొని మరీ ప్రవర్తించాలరా. చుట్టూ జనం ఉన్నారనుకో, అయ్యో పాపని చూస్తూ ఊరుకుంటారు. అదే ఆ పిల్లకి బాబు అన్న ఉన్నాడనుకో, అడ్డుపడి ఆపడానికన్నా ట్రై చేస్తాడు. పోనీ ఫ్రెండ్ ఉంటే 4 తన్నులు తినే వరకన్నా పోరాడతాడరా. కానీ వీళ్ళెవ్వరితో నీకు ప్రాబ్లం కాదు. ఎప్పుడైతే ఆ అమ్మాయికి ఒక లవ్వర్ ఉంటాడో, ఆ లవ్వర్ కి పవర్ ఉంటుంది. ఎత్తుకొచ్చింది రౌడీ అయినా, లీడర్ అయినా, వాడి అమ్మ మొగుడైనా సరే గుండె పగలగొట్టి తీసుకెళ్తాడు. ఈ టైప్